ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. బంటుమిల్లి మండలంలో బాసినపాడు, ముంజులూరు, మణిమేశ్వరం గ్రామాల్లో అర్ధరాత్రులు యథేచ్ఛగా వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అసైన్డ్, అటవీ, ప్రైవేటు భూములు ఏదీ వదలకుండా గ్రావెల్ను తవ్వి తరలించిపోతున్నారు. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. గోరంత అనుమతులకు కొండంత తవ్వకాలు జరిపి సహజ వనరులను తవ్వేస్తున్నారు. ఒకసారి గ్రావెల్ తవ్వకాలకు అనుమతి తీసుకుంటే నిర్దేశిత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్న తంతు మాత్రం వేరు. ఉదాహరణకు 2000 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుని 6 నెలల్లో తవ్వకాలు పూర్తి చేయాల్సి ఉండగా ఏళ్ల తరబడి అంతకు 20 నుంచి 30 రెట్ల గ్రావెల్ను తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు మట్టి వ్యాపారులు అధికారులను, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని తమకు ఎదురే లేదన్న ధోరణిలో తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో మట్టి మాఫియా అడ్డు అదుపు లేకుండా కార్యకలాపాలు సాగిస్తోంది. మట్టి అక్రమ తవ్వకాలతో కోట్లల్లో సొమ్ముల్ని దండుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. నూతన గృహ నిర్మాణాలకు ఈ మట్టి అవసరం. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వారి దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా కోట్ల విలువైన మట్టిని తరలిస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొద్ది నెలలుగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా ఏ స్థాయిలోనూ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్న కొందరు వ్యాపారులు తమను ఎవ్వరూ నియంత్రించలేరన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు. దీంతో మట్టి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. దీంతో ఈ వ్యాపారం వైపు ఇటీవల చాలా మంది మక్కువ చూపుతున్నారు. ఇకపోతే మట్టి అక్రమ రవాణా చేసే టిప్పర్లు, ట్రాక్టర్ల వేగానికి ఇతర వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువ ట్రిప్పులు పోయాలని అత్యుత్సాహంతో అత్యంత వేగంగా వాహనాలను నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ఆందోళన వ్యక్తమవుతోంది. మట్టి రవాణా చేసే పలు వాహనాలకు కనీసం సరైన డాక్యుమెంట్స్ కూడా లేవనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలు కూడా లేకపోవడంతో ప్రమాద సమయంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫిట్నెస్ లేని వాహనాలను కూడా మట్టి రవాణాకు వినియోగిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు, వారి డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించి సరైన పత్రాలు లేని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే వారిని పట్టించుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై బంటుమిల్లి ఇన్ఛార్జి తహసీల్దార్ కాగిత పూర్ణచంద్రరావుని వివరణ కోరగా మండల పరిధిలో జరుగుతున్న మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తంగా ఇటు అధికారులు, అటు రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ మట్టి వ్యాపారం భారీ స్థాయిలో కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.